నేటి మన వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండము 14వ అధ్యాయము. నిర్గమకాండము 14వ అధ్యాయము 4వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలిసి కొందురనెను. వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెరపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అటు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బయల్పెఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకునిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నురెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులోండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఫిలిష్తీయులకు దాసులమొకటే మేలు అని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలెనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరనేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు
నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను. కనుక రాత్రంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరినేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రియమైన సోదర సోదరీలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగము ఇందులో 2 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి 14 వచనాలు ఒక భాగముగా, 15వ వచనం నుండి 25వ వచనం వరకు మరొక భాగముగా మనం ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టిన విధానము బట్టి దేవుడు మరి ఐగుప్తు నుండి ఆ ప్రజలను విడిపించడానికి ఇష్టపడ్డాడు. వారు దేవునికి మొరపెట్టుట అన్నది ఐగుప్తులో వారు పడిన బాధను బట్టి, శ్రమను బట్టి, ఐగుప్తు రాజైన ఫరో యొక్క బానిస సంఖ్యలలో వీరు బంధించబడి బహు కఠినమైన పనులు చేస్తూ కడుపు కావలసిన ఆకలి తీర్చుకోవడానికి కూడా ఆహారం లేకుండా బహు శ్రమలో కష్టములో ఉండి దేవునికి మొరపెట్టినట్లు మనం దానికంటే ముందు అధ్యాయాలలో మనం చూడగలం. దేవుడు వారి మొరను ఆలకించి మరి మోషే అనే నాయకుని వారి కొరకై పంపి ఐగుప్తు నుండి ఆ ప్రజలను విడిపించుట అన్నది మనం ముందు అధ్యాయాల్లో చూడగలం. ఇప్పుడు ఫరో చేతుల నుండి ఐగుప్తు నుండి వారిని విడిపించి వారు నడిపించినప్పుడు వారు ప్రయాణంలో వచ్చి పలానా చోట దిగండి అన్న చోట దిగినారు. వారు ఎర్ర సముద్రం ఒడ్డున వారు దిగడం అనే మాట మనం చూస్తాం. మొదటి వచనంలోని ఆ మాట. అయినా వీరు అంటే ఐగుప్తీయులు ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్నప్పుడు ఇక సముద్రం వారికి ముందు అడ్డుగా ఉంది. ఇశ్రాయేలు యొక్క జీవితంతా చరిత్ర అంతా మనం చూసినప్పుడు విడుదల కనబడుతుంది, మరలా ఆటంకాలు కనబడతాయి, మరలా విడుదల కనబడుతుంది, మరలా ఆటంకాలు అభ్యంతరాలు ఎదురుతాయి. వారి జీవితం అంతా కూడా ఒక పోరాటమయముగా కనబడుతుంది. ఐగుప్తులో వారు బంధించబడి 430 సంవత్సరాలు కఠినమైన దాస్య శృంఖలాలలో వారు బంధించబడి బాధ పెట్టబడి దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విన్నవాడు,
వారి కష్టమును చూచినవాడు, వారిని విడిపించినవాడు. అది వారి జీవితంలో మనం గమనించినప్పుడు బాధలో నుండి వారికి విడుదల కలిగింది. మరలా వారికి ఆటంకాలు, అభ్యంతరాలు ఎదురవుతూ వచ్చాయి. మాటి మాటికి అడుగడుగున వారు కష్టములు ఎదుర్కొంటున్నారు, విడుదల, విజయం ఎదుర్కొంటున్నారు. కనుక దీన్ని బట్టి మనకు ఏం కనబడుతుంది అన్నప్పుడు, జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది అయితే ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు అన్నవి సహజముగా కనబడుతున్నాయి. ఈ జీవిత ప్రయాణము ఒడిదుడుకులతో కూడినది అని, కష్టము, నష్టము, కన్నీరు, దుఃఖము అన్నవి ఎదుర్కొంటున్నారని, ఆకలి బాధ, మరి శత్రువుల యొక్క దాడి, శత్రువులు తరముట, ప్రమాద పంచులకు వెలుట అన్నది మనకు కనబడుతుంది. వారు ఇలాగూ మరి ఫరో వారిని విడిపించినప్పుడు, వారు ఎర్ర సముద్రం ఒడ్డునకు వచ్చినప్పుడు, ఇక సముద్రం వరకు పెద్ద సముద్రం, మహాసముద్రం, అది వారికి అడ్డుగా నిలబడింది. దాన్ని దాటుకోవడం బహు కష్టతరమైన విషయం. కాబట్టి మనం ఇందులో ఒక పాఠం నేర్చుకోగలిగితే, జీవిత ప్రయాణము అన్నది ఒడిదుడుకుల మధ్యన సాగవలసి ఉంది. కష్ట దుఃఖముల యందు సాగవలసి ఉంది. బాధ, శ్రమ, రోగము, కన్నీరు, కాటకము, ఇబ్బంది, ఆకలి, వీటి గుండా వెళ్ళవలసిన దృశ్యము మన ఎదుట కూడా దీని ద్వారా మనకు కనబడుతుంది. ఓ మాట చూద్దాం, చూడండి 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరమగా అని చూస్తున్నా. ఇదే ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిచిపెట్టి వారి సొంత దేశానికి వెళ్ళటానికి అనుమతించాడు. వారిని విడిచిపెట్టాడు, వారిని వెళ్ళమన్నాడు. కనుక వారు బయలుదేరి వస్తూ ఉన్నారు. వారు బయలుదేరి వస్తుండగా ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులైన వారు, ఎందుకు వారిని విడిచిపెట్టాలి మనము? మరి 3వ వచనం చదువుదాం ఒక మాట. ఫరో ఇశ్రాయేలును గూర్చి, వారు దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనెను. అరణ్యము గుండా వాళ్ళు వెళ్ళారు, అరణ్యం వారిని మూసివేసింది. చూడండి, ఐగుప్తులోంచి విడుదల కలిగిన వారికి అరణ్యములో ప్రయాణం చేయవలసి వచ్చింది. దేవుడు వారిని దగ్గర మార్గంలో నడిపించకుండా సుదీర్ఘమైనటువంటి దూర ప్రయాణం గుండా వారిని నడిపించాడు. అందులో కూడా ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. జీవిత ప్రయాణము సుఖకరమైనది, షార్ట్ వే కాదు. వారిని దగ్గర మార్గంలో వారిని నడిపించలేదు, కానీ దూర మార్గంలో వారిని నడిపిస్తున్నాడు. మానవ జీవిత ప్రయాణము చాలా సుదీర్ఘమైన ప్రయాణంగా మనం అందులో గమనించవలసింది. 4వ వచనంలో, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురు అని వారు అలాగూ దిగిరి అని మనం చూస్తున్నాం. ఫరో హృదయం కఠినమైంది. విడిచిపెట్టిన తర్వాత మరలా పునరాలోచన చేసుకొని, వారిని ఎందుకు విడిచిపెట్టినా ఇంత సులభముగా, వారిని మరలా తిరిగి పట్టుకుందాము అని తన జనులను పురమాయించినట్టు మనం చూడవచ్చు. 5వ వచనం, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగు చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకున్నాడు. చూడండి, ఒకసారి విడిచిపెట్టి వారి మానాన వారిని వారి మార్గంలోని పోనివచ్చు కదా, అయినా పోనివ్వలేదు. తన దగ్గర ఉన్నటువంటి మనుషులు కూడా ఎందుకు మనం ఇలాగ చేశాము, ఎందుకు మనం ఇలాగ విడిచిపెట్టాము,
వారు మన దగ్గరే ఉంటే మనకు సేవ చేసేవారు కదా, మన సేవలో ఉండకుండా ఎందుకు వారిని పోనిచితిమి అని వారు మరలా తిరగా పునరాలోచన చేస్తూ కూడబలుక్కొని అంటాం మనం. ఎందుకు వదిలిపెట్టాం, పొరపాటు చేశాం మనం విడిచిపెట్టి. మన దగ్గరే ఉండింటే వారు మనకు సేవ చేసేవాళ్ళు కదా, ఎందుకు విడిచిపెట్టితిమి, ఎందుకు ఇలా చేసితిమని మరలా వారు పునరాలోచన చేసి వారిని తరమడానికి మరలా పూనుకున్నారు. ఒకసారి విడిచిపెట్టారు, వెళ్ళిపోండి అన్నారు. కానీ మరలా వారిని తరమటానికి వీళ్ళందరూ సమాలోచన చేసి ఫరో హృదయం కఠినం చేసి వారు మరలా ఇశ్రాయేలులను తరుముతానికి పూనుకున్నట్టు మనం గమనిస్తాం. ఇలాగూ చూడండి, వారు బయలుదేరినారు. 7వ వచనం నుండి శ్రేష్టమైన 600 రథాలు తీసుకొని, మరి అధిపతులను తీసుకొని, మరి ఐగుప్తు రాజు ఫరో హృదయం కఠినమై కాగా వారు వారిని తరిమేనని 8వ వచనం చూస్తాం. అతడు ఇశ్రాయేలును తరిమేను, అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి అని మనం చూస్తున్నాం. మరలా తరుముతున్నారు. విడిచిపెట్టిన వారు పోనీలే వారిని ఇంకా వారి దేశానికి, ఎలా విడిచిపెట్టాం కదా, సరళంగా పోనివ్వండి అని వాళ్ళు వదిలిపెట్టలేదు, మరలా తరుముతూ ఉన్నారు. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు సాతానుడు మనలను సరళంగా పోనివ్వడు, సుఖంగా పోనివ్వడు, క్షేమంగా పోనివ్వడు. వాడు తరిమేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఫరో యొక్క మనుషులైన వారందరూ కూడా ఫరోకు మనం ఎందుకు ఇలా వదిలిపెట్టాలా, వాళ్ళు మన దగ్గర ఉంటే మన సేవే చేస్తారు కదా, పొరపాటు చేశాం కదా మరి అని చెప్పినప్పుడు రాజు హృదయం మరలా మారి కఠినమై వదండి, రథాల మీద వెళ్ళండి, అధిపతులను తీసుకుని వదండి, వారు తరమండి అని మరలా తరుముతున్నారు. అలా అయితే ఇశ్రాయేలు ప్రజలు తరమబడుచున్న వారుగా ఉన్నారు. విడుదల పొందినారే కానీ మాట వరుస కన్నట్టు ఈ ఇశ్రాయేలీలను ఈ ఐగుప్తులు అనేవారు ఇంకా తరుముతున్నారు. మనకు కూడా సాతాను సంబంధీకులైన వారు, దూతల సాతాను సమూహము ఎల్లప్పుడూ మన తరిమేవారుగా మనకు కనబడుతున్నారు. మనం తరమబడుతూ ఉంటాం లోకంలో. వాస్తవమే, కొన్నిసార్లు విడుదల కలిగినట్టుగా రక్షించబడినట్టుగా ఉంటాం. రక్షించబడిన మనలను అపవాది తరుముతూ ఉంటాడు లోకంలో. తర్వాత చూడండి, 10వ వచనం, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఇలా ఫరో సైన్యం వెనక వస్తూ అతి వేగముగా వస్తా ఉన్నారు. వారు వెనక తట్టు చూసినప్పుడు వీరు మరి ఫరో సమీపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఆ విషయాన్ని చూసిన వారి మిక్కిలి భయపడిరి. ఏమిటబ్బా, మనం బయలుదేరి దాటుకుని వచ్చాము, శత్రు దేశమును పరాయి దేశమును దాటుకుని ఇంత దూరం వచ్చినాము అని వారు మరి రిలాక్స్ అయి ఉంటే మరలా వెనక ఫరో సైన్యం తరుముతాం. లోకంలో మనము కూడా ప్రభు ద్వారా విడిపించబడినాము, రక్షించబడ్డాము, ఆ యొక్క ఐగుప్తు బానిసత్వ జీవితం నుంచి విడుదల పొందినాము అనుకుంటుండగానే అపవాది అనేవాడు మనల్ని ఎల్లప్పుడూ తరిమేవాడుగా ఉన్నాడని, అలాగూ తరమబడుతున్నప్పుడు సహజముగా భయపడతాము. అనేక పోరాటాలు, శోధనలు, బాధలు, కష్టములు, కన్నీరు, దుఃఖము, అలాగూ సాతాను యొక్క శోధనల చేత మనం తరమబడుతున్నప్పుడు మనం కూడా భయపడతాము, మిక్కిలి భయపడతాము అని అంటూ మిక్కిలి భయపడి అనే మాట మనం చూస్తున్నాము. మిక్కిలి భయపడి చూడండి ఏమంటాడు, 10వ వచనంలో మిక్కిలి భయపడి ఏం చేశారన్నప్పుడు యెహోవాకు మొరపెట్టిరి. ఆ ప్రయాణములో కూడా వారు ఫరో అతని మనుషుల చేత తరమబడుతున్నప్పుడు మిక్కిలి భయపడినారు. కానీ అయితే వారు యెహోవాకు మొరపెట్టిరి అనే మాట మంచి మాటగా మనం చూస్తాం. ప్రియులారా, మనం కూడా శోధనల చేత, బాధల చేత, కరువు చేత, కాటకం చేత, ఆకలి చేత, రోగము చేత, జబ్బు చేత ఒకవేళ మనం తరమబడుతున్నట్లయితే ఏం చేయాలన్నప్పుడు దేవునికి మొరపెట్టుట అన్న
ఒక మంచి అనుభవాన్ని మనం ఎల్లప్పుడూ నేర్చుకోవాలి. వారు యెహోవాకు మొరపెట్టిరి అనే మాట. మిక్కిలి భయము కలిగినప్పుడు ఏం చేశారు? కలవరము చెందలేదు. భయపడడం వేరు, కలవరం చెందడం వేరు. భయపడినప్పుడు కలవరం అనేది వస్తుంది. కలవరమై అటు ఇటు వారు గందరగోళానికి గురవుతారు. గలిబిలికి గురవుతారు. అలా కాకుండా వారు దేవుణ్ణి ఆశ్రయించారు. దేవునికి మొరపెట్టారు. మనం కూడా శోధించబడినప్పుడు అపవాది చేత శ్రమ తర్వాత శ్రమ, కష్టం తర్వాత కష్టము, ఆరోగ్యం తర్వాత అప్పులు, అప్పుల తర్వాత ఆరోగ్యం, ఆరోగ్యం తర్వాత మరణం, మరణం తర్వాత అవమానం ఇలాంటివి కలిగినప్పుడు మిక్కిలి భయపడతాము. అలాంటి సమయంలో ఏం చేయాలన్నప్పుడు దేవునికి మొరపెట్టుట మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఆ తర్వాత మనం గమనించినప్పుడు మోషే 13వ వచనం చూడండి. వీళ్ళు ఇంకో మాట అంటారు 12వ వచనంలో, 11లో కూడా, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? ఇక్కడ మనం గమనిస్తే ఏది మిన్న, ఐగుప్తు మిన్ననా, మరి బయటికి రావడం, ఐగుప్తులోంచి విడుదల పొంది ప్రయాణంలో కొన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాగ్దాన దేశంలో వారు ప్రవేశించబోతున్నారు కదా, ఏది మిన్న? ఐగుప్తులో ఉండటం మిన్ననా, అక్కడ బానిసత్వం చేయడం, దాసత్వం చేయడం మిన్ననా, విడిపించబడి వాగ్దాన దేశానికి కష్టమైన నష్టమైన దుఃఖమైన బాధ అయినా వాగ్దాన దేశంలోనికి రావడం మిన్ననా? ఏది మిన్న? కానీ వీళ్ళు నిరాశతో ఒక మాట అంటున్నారు, మేము ఐగుప్తులో ఎందుకు అక్కడే చచ్చేవాళ్ళం కదా, అక్కడేం సమాధులు లేవా, ఎందుకు మమ్మల్ని ఈ అరణ్యంలో చావడానికి తెచ్చినావే అని దేవుని మీద సనుగుతున్నారు. మనం కూడా బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద సనుగుతాము, సనగకూడదు. జాగ్రత్త పడాలి మనం. శ్రమ వెంట శ్రమ, కష్టం వెంట కష్టం, కన్నీరు వెంట కన్నీరు, ఒకదాని తర్వాత మరొకటి, ఒకదాని తర్వాత ఒకటి మనకు కలిగినప్పుడు మనం ధైర్యం తెచ్చుకొని నిలకడ స్వభావంతో, స్థిరమైన విశ్వాసంతో, విశ్వాసరహితులం కాకుండా, విశ్వాసం నుండి వెనక తిరగకుండా, ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ వెనుక తిరిగినట్టుగా ఉన్నారు. ఐగుప్తులో మేమేలా సావలేదు, ఎందుకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని తెచ్చావు, అదే మాకు మిన్న గదా అంటారు. ఐగుప్తు మిన్ననా? రాబోయేటువంటి ఆ మంచి కనాను దేశం మిన్ననా? ఏది మిన్న? మధ్యలో మార్గ మధ్యంలో అటు ఐగుప్తు దేశం, అటు కనాను దేశం, రెండిటికి మధ్యన దూరం. ఈ దూరంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏది మిన్న అని ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళేమో ఐగుప్తే మిన్న కదా మాకు అంటారు. ఐగుప్తు మిన్న ఎలా అవుతుంది? అవును, ఒక మంచి దేశంలో చేరే ముందుగా కొన్ని కష్టాలను వీరు అనుభవిస్తున్నారు. మనం కూడా మంచి ఆనందకరమైన ప్రభురాజ్యంలో ప్రవేశించే ముందుగా ఈ లోకంలో మనం కొన్ని బాధలు, కొంత కన్నీరు, కొంత అసౌకర్యము, కొంత అనారోగ్యం, కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు, కొన్ని సమాజంలో సమస్యలు, ఇవి ఎదుర్కొంటాం. తాత్కాలికమైన దుఃఖం మనకు కలుగుతుంది, కానీ శాశ్వతమైన ఆనందం ముందు తాత్కాలికమైన దుఃఖము, కన్నీరు విడుచుట వాస్తవం. కాబట్టి మన ప్రయాణం కూడా ఇలా సాగుతున్నప్పుడు మన పరలోకపు కానానుకు మనం బయలుదేరినాము కనుక ఆ పరలోకములో చేరినప్పుడు మన అపోస్తుల కార్యములో చూస్తాము. ఈ శ్రమలు అనుభవించి ఒక మాట చదువుదాం చూడండి. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు. మనం నిత్యరాజ్యంలో, పరలోక రాజ్యంలో చేరాలంటే చేరే ముందుగా ఎలా ఉంటుంది పరిస్థితి అన్న మాట మనం గమనిద్దాం చూడండి. 14వ అధ్యాయం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. శిష్యుల మనసులను దృఢపరచి అనే మాట చూస్తున్నాం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి
మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి అనే మాట మనం చూస్తున్నాం. ఎలాగైతే విద్యార్థులైన వారు పరీక్షలు రాస్తే ముందు పరీక్షలు, పరీక్షల తర్వాత రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ రావటం ద్వారా వారు పై తరగతులకు ఉన్నతమైన స్థానానికి వెళ్ళబోతారు. కనుక ఉన్నతమైన స్టెప్కు, ఉన్నతమైన స్థితికి వారు వెళ్ళే ముందు వారు ఎగ్జామినేషన్స్, పరీక్షలు ఎలాగో పూనుకుని రాస్తారో, కనుక ఉన్నతమైన స్థితికి వారు వెళ్ళడానికి, హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి, హయ్యర్ క్లాస్కి వెళ్ళడానికి ముందు వారు పరీక్షను ఎదుర్కొన్నట్టు ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానమైన పాలుతేనులు ప్రవహించే కనాను దేశంలో ప్రవేశించేదానికి ముందుగా ఇశ్రాయేలులు బహు శ్రమల గుండా వారు తరమబడుచున్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని రాజ్యములో మనం ప్రవేశించే ముందుగా అనేక శ్రమలను అనుభవించాలి. ఇవి శ్రమలు అంటారు. ఈ శ్రమలు అంటే టెస్ట్ అని అర్థం, పరీక్షించడం అని అర్థం. కనుక ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందిన వారైనా కనానుకు ప్రయాణము చేయుటలో వారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆకలి, దప్పిక, మరి ప్రయాణపు బడలిక, అలసట, వెనక నుండి ఫరో సైన్యం తరముట, ముందునేమో ఎర్ర సముద్రం, ఇలాంటి ఒడిదుడుకుల మధ్యన వారు తమ ప్రయాణమును సాగించవలసి ఉన్నారు. మనం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే ముందుగా ఒడిదుడుకుల గుండానే మన క్రైస్తవ విశ్వాస జీవితం సాగిపోవాలి. అందువలన ఆ మాట మరి పౌలు అక్కడ అంటాడు, ఆ మాట విశ్వాసమందు నిలకడగా ఉండండి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కనుక ఎలా అయితే విద్యార్థులు ఉన్నత తరగతికి వెళ్ళే ముందు కొన్ని పరీక్షలను వారు రాసి పరీక్షల్లో వారు విజయం పొంది ముందుకెళ్ళారు. మహిమ గల దేవుని రాజ్యంలో ప్రవేశించే ముందుగా మనం కూడా కొన్ని శ్రమలను, కొన్ని కష్టములను, కొన్ని ఇబ్బందులను, కొన్ని ఆటంకములను, కొన్ని అభ్యంతరములను మనం ఎదుర్కోవలసిన వారిగా ఉంటున్నాం. ఇది జీవితంలో ఒక అంతర్భాగంగా మనం ఎంచుకొని విశ్వాసమందు నిలకడగా ఉంటూ విశ్వాసంలో వెనక తీయకుండా ముందుకు సాగాలి. ఇప్పుడు రండి, మరి ముఖ్యమైన ఒక మాటకు మనం వద్దాం. చూడండి ఏమంటాడు 13వ వచనం, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో చెప్పారు. మోషే ఏమంటాడు, మీరు భయపడవద్దు, కలవరపడవద్దు, ఊరక నిలవండి, హాల్ట్ కండి, అక్కడ కలవరపడవద్దు, కొంచెం ఆగండి, ఊరక నిలుచుండి చూడండి. వెయిట్ అండ్ సీ అనే మాట. వెయిట్, తొందరపడుతుంది, ఈ లోపుగానే ఏదో జరిగిపోతుంది, ఏదో ప్రమాదం వచ్చి మీద పడుతుంది, ఏదో ఉపద్రవం వచ్చి మీద పడుతుంది అని మీరు అలా భయపడవద్దు. జస్ట్ వెయిట్ అండ్ సీ అనే మాట చెప్తున్నాడు మోషే. మన ఆత్మీయ జీవితంలో ఈ అనుభవం, మరొక అనుభవం, వెయిట్ అండ్ సీ అనే మాట. ఆగు, చూడు, నిలబడు, కనిపెట్టు, కొంచెం ఆగు. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు, వెనక నుండి ప్రెజరై వచ్చినప్పుడు ఆ ప్రెజర్ మధ్యన కలవరపడవద్దు, కొంచెం ఆగు, కొంచెం నిలబడు, కొంచెం ఆలోచించు, కొంచెం ప్రార్థన చేయి, మనసు నిమ్మలం చేసుకో, ధైర్యం చేసుకో, కొంచెం కనిపెట్టు, ఊరిక కలవరపడద్దు. ఏదో జరిగిపోతుంది, ఏదో ఉపద్రవం వచ్చి మీద పడుతుంది, ఏదో బరువు వచ్చి మీద పడుతుంది, ప్రమాదం రాబోతుంది, ఏదో అవమానం కలగబోతుంది అని కలవరపడవద్దు. జస్ట్ వెయిట్ అండ్ సీ. దేవుడు అనుగ్రహించే రక్షణను మీరు చూస్తారు. మీరు కండి, దేవుడు ఇప్పుడు జోక్యం చేసుకుంటాడని వారి ప్రయాణం మధ్యలో దేవుని ముందుకు తీసుకొస్తున్నాడు మోషే.
యెహోవా అనుగ్రహించు రక్షణను ఊరక నిలిచి మీరు చూడండి. ఇప్పుడు 15వ వచనం చూడండి, మరి మంచి మాటగా కనబడుతుంది. అంతలో యెహోవా మోషేతో ఏమంటాడు? అంతలో యెహోవా, మనం 14వ వచనం చూసినప్పుడు దేవుడు మిమ్మలను కాపాడుతాడు అన్నట్టుగా చెప్పినాడు. యెహోవా అనుగ్రహించే రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి, ఊరక ఉండండి, స్టాండ్ స్టిల్, కదలొద్దు, నిర్మలంగా ఉండండి, మనసు నిబ్బరం చేసుకొని ఉండండి, మనసును నిమ్మలపరుచుకోండి, నిలకడైన మనసు, నిలకడైన విశ్వాసంతో నిలబడండి. దేవుడు అనుగ్రహించి ఆశ్చర్యకరమైన కార్యాన్ని మీరు చూస్తారు, అనుభవిస్తారు, ఆనందిస్తారు. జస్ట్ వెయిట్ అండ్ సీ అని చెప్పాడు మోషే. వెంటనే దేవుడు మోషేతో అంటాడు చూడండి, ఏమన్నాడు? నీవేలు నాకు మొరపెట్టుచున్నావు అంటే మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షముగా దేవునికి మొరపెడుతున్నాడు. తండ్రి, వీరు నా మీద సనుగుతున్నారు, ఫరో సైన్యం వెనక తరుముతుంది అని భయపడిపోతున్నారు, సనుగుతున్నారు, ఐగుప్తు వైపు చూస్తున్నారు, ఐగుప్తులో మేము ఎందుకు చావలేదు, అక్కడ మాకేం సమాధులు లేవా అని సనుగుతున్నారు, వెనక చూపు చూస్తున్నారు వీరు ప్రవ్వా అని మొరపెడుతున్నాడు. అలా మొరపెడుతున్నప్పుడు ఒక మంచి మాట, హెచ్చరిక చూడండి, మళ్ళీ చదవండి 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుమో. ఏమంటున్నాడు? సాగిపో, 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 మార్చ్ ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, గో అహెడ్, ముందుకెళ్ళు, నడువు, ముందుకు నడువు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. ప్రియమైన సోదరులారా, ఇశ్రాయేలీయులైన వారు వెనక వైపు చూచి, ఐగుప్తు వైపు చూచి, మేము ఐగుప్తులో ఎందుకు చావలేకపోతే, అక్కడ మాకు కూరగాయలు ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, అక్కడ మేము అలా తింటుంటే మాంసం తింటా ఉంటుంది, మాకేలా ఇక్కడ ఎడవిలో ప్రయాణంలో అని వారు దేవుని మీద, మోషే మీద సనుగుతూ, వారు వెనక వైపు చూచి, తరుముతున్న శత్రువులైన ఐగుప్తీయుల వైపు చూచి, వారి సైన్యం వైపు చూసి, వారు వెనక చూపు చూస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా చెప్తున్న మాట, మీరు సాగిపోవుడి, మార్చ్ ఫార్వర్డ్, ముందుకు నడవండి, ముందుకు చూడండి, ముందుకు వెళ్ళండి, కదలండి ముందుకు, వెనక్కి చూడవద్దు. అవును, యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. నాగటి మీద చేయి వేసిన వాడు వెనక తీసినడలా తీస్తాడా? నాగటి మీద చేయి వేసిన వాడు, సేద్యానికి పూనుకున్నవాడు, అరకను కట్టి కాడి మాను ఎద్దుల మీద పెట్టి నడిపిస్తున్నవాడు, మరి నాగలను పట్టుకున్నవాడు వెనక తీస్తాడా? వెనక చూస్తే సాలు వంకర పోతుంది, నాగలి ప్రక్కకు పోతుంది, ఎద్దుల కాళ్ళలో చిక్కుకుంటుంది, ఎద్దులు కుంటుపడతాయి, సేద్యం కుంటుపడుతుంది, సేద్యం కుంటుపడితే ఇల్లు కుంటుపడుతుంది, కుటుంబం కుంటుపడుతుంది, ఓదాని తర్వాత ఒకటి నష్టాన్ని, పర్యవసానం ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక నాగటి మీద చేయి వేసిన వాడు వెనక తీయకుండా ఉండను. ఎవరైనా వెనక తీసినలా వాని ఆత్మయందు నాకు సంతోషం ఉండదు, వాని బట్టి నేను సంతోషించలేను, ఆనందించలేను అని యేసు ప్రభువారు చక్కని ఉపమానాన్ని చెప్తాడు. నాగటి మీద చేయి వేసిన వాడు వెనకకు తిరగకూడదు. వెనక్కి తిరిగితే ముందు ఆ యొక్క నాగలి ఎద్దుల కాళ్ళలో చిక్కుకుంటుంది, ఎద్దులు కుంటుపడతాయి. ఎద్దులు కుంటుపడే అంటే సేద్యం కుంటుపడుతుంది, సేద్యం కుంటుపడుతుంది అంటే సంసారం కుంటుపడుతుంది. చూశారా, వెనక తీయడం ద్వారా ఎన్ని పర్యవసానాలు, ఎన్ని రకములైన నష్టాలు ఎదురవుతాయో మనం చూస్తాము. చదువుదాం చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం చదువుకుందాం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమును పాత్రుడు కాడు అనే మాట చూస్తున్నాం. నాగటి మీద చేయి వేసి వెనక చూచేవాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని మనం చూస్తున్నాం. అలా అయితే మన వెనక చూచేవారిగా ఉండకూడదు. ఆనాడు ఐగుప్తులు వెనక చూస్తున్నారు,
వెనక చూస్తే వెనక ఐగుప్తు సైన్యం వస్తా ఉంది, తరుముతున్నారు, భయపడుతున్నారు. గమనించండి, వెనక చూడకూడదు. తరుముతే తరమనివ్వండి, వస్తే రానివ్వండి, శ్రమలు, కష్టాలు వస్తే, నిందలు వస్తే, అవమానం వస్తే అటువైపు చూడవద్దు. అందుకే అన్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వలె అలయక సొమ్మసిల్లగా వారు పరిగెత్తుతారు అని మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరుడా సోదరి, ఈ ఉదయకాలం పాఠం మనకు సాగిపోవుడి, మార్చ్ ఫార్వర్డ్, నడవండి, ముందుకెళ్ళండి, వెనక్కి వద్దు, వెనక చూడవద్దు. వెనక శత్రువు తరమవచ్చుగాక. అందుకే ఆ మధ్యలో ఊరక నిలుచుని చూడండి, యెహోవా అనుగ్రహించే రక్షణను మీరు చూడండి అని మోషే వారిని హెచ్చరించాడు. మనం కూడా ముందుకు వెళ్ళవలసిన వారమే కానీ వెనక చూడవలసిన వారు. అందుకే పౌలు అంటాడు, వెనకున్న వాటిని మరచి అనే మాట అన్నాడు కదా. వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అని ప్రభు మరి అంటాడు కదా పౌలు. ఏం చేయాలి మనం? వెనక ఉన్న వాటిని మరస్తున్నామా? వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై నేను వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలను అని కొరియొద్దకే పరిగెత్తుచున్నాను అనే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనములో ఈ మాట అంటాడు. నేను ఒకటి చేయుచున్నాను. ఏంటి చేస్తున్నా అంటే, వెనక ఉన్నవి మరచాను, ముందున వాటి కొరకై వేగిరపడుతున్నాను. నేను నా గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను, బహుమానం కలగవలను పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కనుక మనం అందరం కూడా ఇదే తాత్పర్యం కలిగి ఉందాము అని 14వ వచనం 15వ వచనం అంటాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాము. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారం అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఉదయకాలం ఈ మాట మన హృదయంలో పెట్టుకుందాం. సాగిపోవుడి, ఆగిపోవద్దు, వెనక చూడవద్దు, ముందుకు చూడండి, సాగిపోండి. మార్చ్ ఫార్వర్డ్, గో అహెడ్, ముందుకెళ్ళాలి, వెనక చూడవద్దు. కాబట్టి ఈ మాటలు మనం వింటుండగా మనలో మనం సంపూర్ణం కావాలంటే ముందుకే సాగవలసిన వరకు ఉన్నాం. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.